హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డే. డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే డిష్ కొర్రల ఉప్మా. ఈ కొర్రల ఉప్మా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3/4 కప్పు కొర్రలు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ కొర్రలు డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ తాలింపు గింజలన్నీ వేసుకున్నాక వాటిని ఎర్రగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు వేగాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగాక ఇప్పుడు జీడిపప్పు వేసుకొని వాటిని ఒక 10 సెకండ్ల పాటు ఇలా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు వేగాక ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ముక్కలన్నీ ఈ విధంగా మగ్గాక ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు కొర్ర బియ్యానికి 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కప్తో 3/4 కప్పు కొర్రలు యాడ్ చేసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా తెరలేంత వరకు మూత పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోనట్టుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను యాడ్ చేసుకున్నాను. వాటర్ అంతా ఇలా బాగా మరిగాక ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న కొర్రలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొర్రలను ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ ఏమీ లేకుండా ఉప్మా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొర్రల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.